ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. మన రెండు హస్తాలు కూడా పైకెత్తి ఆయన మహింపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా, మహోన్నతుడా స్తోత్రములు తండ్రి. సర్వాధికారమైన మా ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ ప్రభువా, ఎందు నిమిత్తం మేము ఇక్కడ కూడి ఉన్నాము నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి, ఓ నాయనా, ఓ ప్రభువా, ఈ భూమి మీద నా తండ్రి ఎంతో మంది ప్రభువా గనులు గొప్పవారు, ఓ నాయన అంద చందాలు కలిగిన వారు ఎంతో మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎంతో మంది వారు వాగ్దానాలు చేస్తున్నారు. ఇదిగో నేను మళ్ళా తిరిగి లేస్తానని బుద్ధుడు మాట్లాడి ఉన్నాడు. ఓ మహమ్మదు, నేను తిరిగి లేచి లోకానికి కాపాడుకుంటానని మాట్లాడి ఉన్నాడు. కానీ ఓ నైనా చెప్పిన వారు ఎవరెవరినైనా సమాధినైనా జయించి తిరిగి లేవలేదు ప్రభువా. సమాధిని తిరిగి లేచిన దేవుడు నీ ఒక్కరే ప్రభువా. భూమి ఆకాశము సూచించిన మా ప్రభువా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. చనిపోయి పునరుద్ధాన నా తండ్రి, మూడో దినాలు సజీవంగా తిరిగి లేచిన మా ప్రభువా నీ స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా స్థుతించాము ఆయన, ఎందుకు కనపరిచినాము ప్రభువా. అది ప్రాణంతో సమయం తెచ్చుడు నా తండ్రి. రాసులు మరి చేసుకొని మాతో మాట్లాడిన ప్రభువా, ఈ జీవ వాక్యములు మాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుత మహిమ స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడిగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడుకు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగలుగుతున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు,
నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పింది. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘననామమునకు స్తోత్రం. ఇదిగో నాయన, మరి ఈ జ్ఞాపకార్థ కూడిక సందర్భముగా నా తండ్రి, ఈ సమయంలో మేమందరము కూడా ఇటు రీతిగా సమకూడడానికి మీరు మా పట్ల చూపిన కృపకై స్తోత్రం. ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయము, అది మీ వాక్యమైనది కనుక మీ వాక్యమును ధ్యానించుచుండగా అబ్బా మీరే రంగం మీదకి రండి. చదవని వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మా విశ్వాసాన్ని ప్రభా హెచ్చింపమని, అయా మాకు సహాయం చేయమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా అయా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఇక్కడికి వచ్చినప్పటికంటే అయా ఇంకా మెరుగైన క్రైస్తవులు ఇక్కడి నుంచి వెళ్ళటకు సహాయం చేయమని ప్రభా, ఈ కుటుంబానికి కోటను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. అందరు బాగున్నారా? చాలా కాలమైన వాళ్ళు కలిసి. సో దేవునికి స్తోత్రం. మరి ఒక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈ కూటం ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అని మీరు చెప్పడానికి ఏమన్నా ఒక 5 నిమిషాలు తీసుకొని చెప్పగలరా బాబాయ్? సో సమయం నిజమే. మరి ఎంతైంది? 9, 10 అవుతుంది టైము. సో మీరు పందలకాడ వస్తే పందలకాడ మొదలు పెట్టేవాళ్ళం. సో మీరు లేట్ అయ్యారు కాబట్టి నిద్రపోవద్దు. ఓకే, ఒక అరగంట మాత్రమే సమయం తీసుకుంటుంది, ఎక్కువ తీసుకొని భయపడవద్దు. ఓకే, సో కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేద్దాం. మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ కూటాన్ని ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారంటే, మరి ఈ రోజుకి దానయ్య తాతయ్య చనిపోయి ఇప్పటికి సంవత్సరం అయింది. సో ఇది ప్రథమ వర్ధంతి, లేదంటే ప్రథమ జ్ఞాపకార్థ కూడిక. సో దాని నిమిత్తం ఏర్పాటు చేశారు. మరి నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని మరి కూటాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పి మరి జోసెఫ్ బాబాయ్ చెప్పాడు. చెప్పినప్పుడు మరి సరే అని చెప్పాము. ఆయనకి యాక్చువల్గా ముందు నుంచి ప్లాన్ లేదు. యాక్చువల్గా ఎప్పటికప్పుడు అనుకోవటం వల్ల ఎక్కువగా అరేంజ్మెంట్స్ చేయలేకపోయాడు, లేదంటే ఇంకా ఎక్కువగా భారీగా చేసి ఉండేవాడు. సో ఏదో మరి మొత్తానికి ఈ విధంగా మనందరం కూడా కలిసి కూడుకొని మరి తాతయ్య జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా మరి మనందరం కూడా వాక్యాన్ని ధ్యానించడానికి, యేసుక్రీస్తుని ఆరాధించడానికి, అలాగే మరలా ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో అందరూ సంతోషంగా ఉన్నారా? పనులకి వెళ్ళి వచ్చారు అందరూ? రైట్. సో కొంచెంసేపు హుషారుగా ఉండండి. ఓకే, వాక్యం విందాం. సో దేవుడు మనల్ని దీవిస్తాడు. సరే, మంచిది. ఈరోజు జ్ఞాపకార్థం కూడిక అయినప్పటికీ అనేక సందర్భాల్లో జ్ఞాపకార్థం గురించి మీరు వినుంటారు. అయితే ఈరోజు నేను జ్ఞాపకార్థం గురించి చెప్పట్లేదు, కానీ విశ్వాసం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో కాబట్టి ఏంటి ఈరోజు అంశం అంటే, గుడ్డి భర్తమయ్య. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? గుడ్డివాడైన భర్తమయ్య గురించి, ఆయన యొక్క విశ్వాసం గురించి ఈరోజు మనము తెలుసుకోవాలి. ఓకే, సో అది మనల్ని పైకి లేపుతుంది, మన విశ్వాసాన్ని కూడా అది పురుకొల్పుతుంది. కాబట్టి అది మనకు అవసరం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఆమేన్. కాబట్టి మనందరం కూడా మరి విశ్వాసంతో దేవుణ్ణి చూడాలి. సో కాబట్టి మనకు విశ్వాసం అనేది అవసరమైనది. సో కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విశ్వాస వీరుల చరిత్రలో మనం తెలుసుకున్నప్పుడు మరి విశ్వాసంతో వారు ఎలాంటి కార్యాలు చేశారో మనందరం కూడా చూసినప్పుడు మనకు కూడా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినటం వల్ల కలుగుతుంది. ఆమేన్. వినుట, క్రీస్తుని గురించి వినాలి. విన్నప్పుడే మనకి విశ్వాసము కలుగుతుంది.
కాబట్టి ఆ విశ్వాసం మనకు అవసరమైనది. ఆ విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనము చూడలేము, దేవుణ్ణి కలుసుకోలేము. కాబట్టి ఈరోజు గుడ్డి భర్తమయ్య గురించి మనము మాట్లాడదాం. గుడ్డి భర్తమయ్యి మరి నిజానికి ఆయన గురించి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది. ఇక్కడ మనం చదువుకున్నాం. ఆయన ఆయన అడుక్కుంటున్నాడు. ఆయన అడుక్కుంటున్నాడు. ఎందుకు అడుక్కుంటున్నాడు అని అంటే ఆయన గుడ్డివాడు కాబట్టి, ఆయన ఎలాంటి పని చేయలేడు కాబట్టి ఆయన అడుక్కుంటున్నాడు. సో పని చేయగలిగిన అవకాశం ఉంటే మీకు తెలుసా, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు కూడా అడుక్కోరు. పని చేయగలిగినటువంటి కెపాసిటీ, అవకాశం అన్నీ ఉంటే వాళ్ళు ఎప్పుడు అడుక్కోరు. ఎందుకంటే పాత నిబంధనలో కావచ్చు, లేదంటే బైబిల్లో కావచ్చు, బైబిల్ మనకి ఏమని బోధిస్తా ఉందనంటే మనం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాలి. కానీ ఇక్కడ గుడ్డి భర్తమయ్యి ఎందుకు అడుక్కుంటున్నాడు అని అంటే ఆయనకి కళ్ళు లేవు కాబట్టి, ఆయన ఏ పని చేయలేడు కాబట్టి ఆయన అడుక్కోవాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది. అయితే అతను ఎందుకోసం అడుక్కుంటున్నాడంటే అతను ఒక కుటుంబం ఉంది. అతని గురించి ఒక స్టోరీ చెప్తారు. సో ఆ కథ ప్రకారం అతనికి ఒక కుటుంబం ఉంది. అతనికి భార్య ఉంది, అలాగే ఒక కుమార్తె కూడా ఉన్నది. సో వారి పోషణ నిమిత్తం అతడు అడుక్కుంటూ ఉన్నాడు. ఎక్కడ అడుక్కుంటున్నాడు ఆయన అని అంటే ఎరుకో పట్టణం యొక్క శివారులో, ఎరుకో పట్టణం యొక్క బయట ఆయన అడుక్కుంటున్నాడు. ఊరి చివర అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఈ విధంగా ఆయన అడుక్కుంటున్న సమయంలో, ఆయన యాచిస్తున్న సమయంలో ఆయనకి ఏం జరిగింది అన్నది ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారం ఆయన ఎలా అడుక్కునేవాడు అని అంటే ఆయన దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, అలాగే 2 పావురాలు ఉంటాయంట. ఓకే, సో అడుక్కోవడం ఎలా అడుక్కునేవాడు ఆయన, ఆ 2 పావురాలతోటి వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఆ పావురాల చేత రకరకాల విన్యాసాలు చేయించి, ఆ విన్యాసాలు చూడటానికి ప్రజలందరూ వచ్చి గుమిగూడితే వాళ్ళ ముందు ఆ పావురాల చేత అనేక విన్యాసాలు చేయించడం ద్వారా ఆ ప్రజలందరూ కూడా సంతోషపడి ఆయనకి ఒక పట్ట భరిస్తే, ఒక బట్ట భరిస్తే ఆ బట్ట మీద డబ్బులు వేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. సో ఆ విధంగా తన యొక్క కుటుంబాన్ని ఆ విధంగా ఆయన పోషిస్తూ వస్తా ఉన్నాడు. అయితే ఆ స్టోరీ ఏం చెప్తా ఉందనంటే ఆయన కొంతకాలం ఆ విధంగా గడిచిన తర్వాత తన కుమార్తెకి 10 ఏళ్ళు ఉంటాయంట. ఆ 10 ఏళ్ల కుమార్తెకి ఒకరోజు సడన్ గా బాగలేదు, జబ్బు చేసింది. జబ్బు చేస్తే గుడ్డి భర్తమయ్యి దేవుడికి మొక్కుకున్నాడంట. ఏమని మొక్కుకున్నాడంటే నా కుమార్తెకి బాగైతే ఇదిగో ప్రభు, నాకు 2 పావురాలు ఉన్నాయి కదా, ఆ 2 పావురాల్లో ఒక పావురాన్ని నేను నీకు సమర్పిస్తా అని ఒప్పుకున్నాడు. సో ఎప్పుడైతే ఆయన ఆ విధంగా మొక్కుబడి చేసుకున్నాడో తన కుమార్తె రోగము పోయి ఆమె స్వస్థత పొందింది. అప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఆ భర్తమ్మ ఏం చేశాడంటే ఆ పౌరం తీసుకెళ్లి దేవుడికి సమర్పించాడు. ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి తన భార్యకి బాగలేదు. తన భార్యకి బాగపోయేసరికి మరలా ఆయన ఏం చేశాడంటే ఆ 2వ పౌరాన్ని కూడా దేవుడికి మొక్కున్నాడు. అప్పుడు ఆ రోగం మరలా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత 2వ పౌరాన్ని కూడా ఆయన దేవుడికి సమర్పించాడు. అయితే ఇంకొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు మరలా తన కుమార్తెకి బాగలేదంట. తన భార్య జబ్బు పడ్డప్పుడు ఇప్పుడు గుడ్డు భర్తమై ఏం చేశాడంటే తనకున్న గొర్రెపిల్ల ఉంది కదా, ఆ గొర్రెపిల్లని నేను దేవుడికి మొక్కుంటున్నాను. ప్రభువా, నా బిడ్డల్ని అలాగే నా భార్యని స్వస్థపరిస్తే ఈ గొర్రెపిల్లని నీకు సమర్పిస్తా అని చెప్పి మొక్కుకున్నాడు. సరే, మొక్కుకున్న తర్వాత దేవుడు మరలా వాళ్ళని స్వస్థపరిచాడు. అయితే ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఆ ఆలయం దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడిని కలిసి ఆ యాజకుడికి ఇవ్వబోతా ఉంటే ఆ యాజకుడు అంటున్నాడంట, అయ్యా భర్తమయ్యి, ఈ గొర్రెపిల్ల నీకు ఒక్కగానొక్క గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల సహాయంతో నీవు ప్రతిరోజు కూడా నీ ఇంటి నుంచి నువ్వు ఎక్కడైతే అడుక్కుంటావో ఆ ప్లేస్ దగ్గరికి ఈ గొర్రెపిల్లని తీసుకుని వెళ్తా ఉంది. అంటే ఆ రోజుల్లో కుక్కలకి మనం ట్రైనింగ్ ఇస్తాం గుడ్డోళ్ళకి దారి చూపించడానికి. చూసారు ఎప్పుడైనా? కుక్కకి మెడకి గొలుసు కట్టి ఆ గొలుసు గుడ్డ అతను పట్టుకుంటే
ఆ కుక్క ట్రైన్డ్ కుక్క. సో అదేం చేస్తుందంటే ఆ గుడ్డి వ్యక్తికి దారి చూపిస్తూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది. అలాగే ఆ రోజుల్లో గొర్రెపిల్ల ఆ విధంగా వాడేవాళ్ళంట. సో ఆ గొర్రెపిల్ల ఏం చేస్తా ఉందంటే ప్రతిరోజు తన ఇంటి దగ్గర నుంచి ఆ ఎరుకోపట్నం శివారుకి ఆ భర్తమయ్యని నడిపిస్తూ వెళ్ళేది. అంటే ఆ యాజకుడు అంటున్నాడంట, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే భర్తమయ్యి ఈ గొర్రెపిల్ల నీ కళ్ళు కదా అంటున్నాడు. నీ రెండు కళ్ళు ఇప్పుడు ఎవరు? గొర్రెపిల్లే కదా. మరి అలాంటి గొర్రెపిల్లని నువ్వు దేవుడు సమర్పిస్తే ఆమె సో ఇక నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు ఏ విధంగా యాక్షన్ చేస్తావు, నువ్వు ఏ విధంగా డబ్బు సంపాదిస్తావు, నీ భార్య పిల్లల్ని ఏ విధంగా పోషిస్తావు అంటే ఈ గొర్రె పిల్లల్ని కనుక నువ్వు దేవుడికి అర్పిస్తే నీ యొక్క సంపాదన మొత్తం కూడా కుంటుపడుతుంది. నీకు సంపాదన తక్కువ రావచ్చు, లేదంటే సంపాదించడం కష్టం అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ గొర్రె పిల్లలు ఎందుకు నువ్వు అర్పిస్తున్నావు? దీని బదులు వేరే నాకు అర్పించు, లేదా నేను ఇస్తాను గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే ఆ భర్తమే అన్నాడు, అయ్యా నేను ఏదో ఒక గొర్రెపిల్లని నీకు ఇస్తాను దేవుడు చెప్పలా. ఆమె భర్తమే ఏమంటున్నాడు, ఏదో ఒక గొర్రెపిల్లని నీకు ఇస్తానని చెప్పలా. నాకు రెండు కళ్ళుగా ఉన్నటువంటి ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి నేను అడుక్కునే స్థలానికి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తున్నటువంటి ఈ గొర్రెపిల్ల బలిస్తాను దేవుడికి చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి నేను మాట ఇచ్చాను, దేవుడు ఆ మాట అంగీకరించి నా బలిని లేదంటే నా మొక్కుబడిని దేవుడు అంగీకరించి నా భార్య నా బిడ్డను ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి దేవుడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు, నా మాట నిలబెట్టుకోరు కదా అన్నాడు. హల్లెలూయా అని వద్దని వారించినా సరే యాజకుడు, ఇంకొక గొర్రెపిల్ల ఇస్తానన్నా సరే యాజకుడు, ఎందుకంటే వేరే గొర్రెపిల్ల మరి వేరే గొర్రెపిల్ల తీసుకెళ్ళచ్చు కదా అంటే ఇది ట్రైన్డ్ గొర్రెపిల్ల, ఇది తర్ఫీదు పొందిన గొర్రెపిల్ల. వేరే గొర్రెపిల్ల అయితే జస్ట్ గొర్రెపిల్ల నడిపించలేరు. అలానే ఈ గొర్రెపిల్ల బదులు ఇంకో గొర్రెపిల్లని అర్పించడానికి అయినా ఇష్టపడట్లా, ఎందుకంటే మొక్కుకున్నది ఈ గొర్రెపిల్లే కాబట్టి. ఆయన ఆ విధంగా మొక్కుకున్నందుకు ఆ గొర్రెపిల్లని సమర్పించాడు. ఆ రోజు నుంచి ఎవరో ఒక సహాయం చేత, ఏదో ఒక మనిషి సహాయం చేత ఆయన అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఆ స్థలానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. దాంతో ఆయన ప్రతిరోజు కూడా లేట్ అవుతున్నాడంట. వెళ్ళిపోయేసరికి చాలా మంది ఈయనతో పాటు చాలా మంది అనుకున్నాడు, సో ఈయన ప్లేస్ పోతుందంట. అలాగే లేట్ అవటం వల్ల ఏ సమయంలో అయితే ఎక్కువ మంది వ్యాపారులు లేదంటే ఎక్కువ మంది ప్రజలు ఏ సమయానికైతే ఆ గేట్ దగ్గరకు వస్తారో ఆ సమయానికి ఈయన వెళ్ళలేకపోవటం వల్ల ఎక్కువ డబ్బులు రావట్లా, తన భార్య బిడ్డలు పోషించడానికి ఎక్కువ డబ్బులు రావట్లేదు, కష్టమైపోతుంది భర్తమయ్యకి. అయితే ఒకరోజు ఈ భర్తమయ్య ఎక్కడ కూర్చున్నాడు? ఎరుకో గోడల దగ్గర, ఎరుకో పట్టణం దగ్గర ఆయన కూర్చున్నాడు. ఎరుకో పట్టణం దగ్గర కూర్చుని ఆ పడిపోయినటువంటి ఆ గోడ, ఆమె ఎట పడిపోయింది ఆ గోడ ఆలోచిస్తున్నాడు. ఆ గోడ టచ్ చేసి చూసినప్పుడు ఇరిగిపోయి ఉన్నాయి, ముక్కలు ముక్కలు అయిపోయిన గోడ. ఈ గోడ పట్టుకుని భర్తమయ్యి తడివి చూసి ఆ గోడ పట్టుకుని ఆయనకు ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇదిగో మా పితరుల దేవుడైనటువంటి యెహోవా, ఆయన శక్తివంతుడైన దేవుడు అన్నాడు, ఆయన అద్భుతాలు యెహోవా అన్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే యెహోవా అన్నాడు. దానికి నిదర్శనం ఈ గోడ. హల్లెలూయా. సో అలాంటి గోడని ఇప్పుడు నేను తాగి చూడగలుగుతున్నా. ఆ గోడ వాస్తవమే, ఈ గోడ పడిపోయటము వాస్తవమే. కాబట్టి నా ప్రభు నా యెహోవా ఈ గోడను పడగొట్టాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అయితే ఆ రోజు ఆ సీనంతా కూడా మైండ్లోకి వచ్చిందంట భర్తమయ్యకి. ఏ విధంగా యెహోషువ వచ్చాడు, మోషే చనిపోయిన తర్వాత ఏ విధంగా యెహోషువ తీసుకున్నాడు నాయకత్వాన్ని, ఆ యోర్దాను నదిని దాటి ఏ విధంగా వాళ్ళు యోర్దాను నదిని రాళ్ళ నీళ్ళ దగ్గర ఆ యాజకులు మందసాన్ని మోస్తూ ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు ఆ యోర్దాను నదిని తాకాయో వెంటనే యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా నిలపబడ్డాయని,
అలాగే వీళ్ళు ఆ విధంగా యోర్దాను నదిని దాటి అవతలకు వెళ్ళిన తర్వాత 7 రోజులు వాళ్ళు ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారని మందసాన్ని ఎత్తుకొని 7వ దినాన 7 సార్లు తిరిగి వాళ్ళు గట్టిగా కేకలు వేసిన తర్వాత ఆ గోడ పడిపోయటం మొదలుపెట్టి అది చివరికి మొత్తం కూలిపోయిందని. సో ఆ విధంగా ఎరుకో పట్టణాన్ని ఈరోజు మా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దాన్ని ఆక్రమించుకున్నారన్న విషయాన్ని, ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా భక్తమయ్యి ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రతి సోదరులారా, ఆయనకు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే యెహోషువ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడో, యెహోషువ కార్యం, యెహోషువ ద్వారా దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం ఆయన దాని గురించి ఆలోచిస్తా ఉన్నాడో, ఆయనకి వెంటనే ఇంకో కార్యం గుర్తొచ్చింది. అదేంటంటే ఆ యెహోషువ ఎప్పుడైతే యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళాడో, యోర్దాను నది దాటి వెళ్ళిన తర్వాత ఆ ఎరుకో పట్టణాన్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలి, ఆ ఎరుకో పట్టణాన్ని మనం నెక్స్ట్ దాన్ని టార్గెట్ చేయబోతున్నాం, సో దానికి వెళ్ళాలి, దాని దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఆక్రమించుకోవాలి అని ఆయన చూస్తున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక చోట వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు ఆ విధంగా ఉన్న సమయంలో ఒకరోజు యెహోషువ రాత్రిపూట ఆయనకి మరి నిద్ర పట్టలేదేమో, తిరుగుతా అలా బయటకు వచ్చాడంట. ఎక్కడ? ఎరుకో పట్టణం యొక్క శివారులో, ఎరుకో పట్టణం యొక్క ఊరి చివర వాళ్ళు క్యాంప్ వేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇంకా ఎరుకో గోడలు కూలిపోలా. ఆమె నెక్స్ట్ రేపు తెల్లారితే దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి 7 సార్లు తిరగండి అని చెప్పడానికి. ఓకే, సో ఆ సందర్భంలో ఆయన నడుచుకుంటా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన ఖడ్గం తీసి నిలబడి ఉన్నాడంట. దూసిన ఖడ్గం చేతిలో పెట్టుకొని నిలబడి ఉన్నాడు. ఎవరి మనిషి ఎప్పుడు చూడలేదే, వింతగా ఉన్నాడని చెప్పి దగ్గరికి వెళ్ళబోతే ఇప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, అయ్యా నువ్వు శత్రువుల పక్షం వాడా మా పక్షం వాడా? అదే అని అనగానే ఆయన అంటున్నాడు, నేను సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యాధిపతిని నేను. హల్లెలూయా. సో సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యాధిపతిని నేను. హల్లెలూయా. సో కాబట్టి అది అనగానే వెంటనే ఇదిగో నువ్వు నిలబడినటువంటి ఈ స్థలము పవిత్రమైంది అని చెప్పినప్పుడు యెహోషువ ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఆమేన్. ఆ దూత ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ దూత ఎవరు అంటే అది అగ్నిస్తంభమైనది. అదే దూత ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తా ఉన్నది. ఆ దూతే మనిషిలాగా యెహోషువకి కనబడతా ఉన్నది. ఆమేన్. అయితే ఆ సందర్భంగా భక్తులు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో యెహోషువకి ఈ విధంగా కనబడినటువంటి మా ప్రభు ఆయన ఇక్కడే కదా కనపడింది, హల్లెలూయా అని ఆయన ఆలోచన చేస్తా ఉన్న సమయంలో ప్రియ సోదరి సోదరా, ఇంకా ఆయన తన తల్లి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తన తల్లి చిన్నప్పుడు చదివి వినిపించేదంట. ఏమనంటే యెహోషువ ద్వారా లేదంటే మోషే ద్వారా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడని చెప్పి ఆమెకి చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక విషయం చదివిందంట. ఆ విషయం ఆమెకి ఎప్పుడు గుర్తుంటుందంట. ఓకే, ఆ విషయం ఏంటంటే మోషే అన్నాడంట, ఇదిగో నా వంటి ఒక ప్రవక్తని మీ మధ్యలోకి పంపిస్తా. ఆమె ఆయన వచ్చినప్పుడు ఆయన మాట మీరు వినండి అని చెప్పి తన తల్లి ఆ వాక్యాన్ని చదివి వినిపించినప్పుడు ఆమేన్ ఆ వాక్యాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఆమేన్. అలాగే ఆయన ఎవరు అంటే ఆయన మెస్సియా అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మెస్సియా గురించి రాసినటువంటి ఆ లేఖనాలు ఇప్పుడు భక్తులు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సో ఆ మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే యెషయా గ్రంథంలో రాయబడింది. ఎంత కూడా చిన్నప్పుడు వాళ్ళ తల్లి చదివినప్పుడు వింటా ఉన్నాడు, అవి గుర్తున్నాయి ఆయనకి. సో ఆ మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే మెస్సియా వచ్చినప్పుడు గుడ్డి వారికి చూపునిస్తాడు, కుంటి వారికి నడకనిస్తాడు, చెవిటి వారికి వినికిడినిస్తాడు, మోగవారికి మాటలు ఇస్తాడని చెప్పి యెషయా పలికినటువంటి మాటల్ని ఇప్పుడు గుడ్డి భర్తమై ఆ ఎరుకో పట్టణం యొక్క శివారులో కూర్చుని ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియ సోదరి సోదరా, ఆ ఆలోచన ఇప్పుడు ఆయనకు తట్టింది.
కట్టినప్పుడు ఆయన అనుకున్నాడు, మరి ఆ మెస్సియా వచ్చే సమయం ఇదేనా? ఆ మెస్సియా కనుక వచ్చినట్లయితే, ఆ మెస్సియా వచ్చే సమయంలో కనుక నేను ఉన్నట్లయితే, ఆ మెస్సియాని కనుక నేను చూస్తే నేను ఖచ్చితంగా ఆయన దాటుకోలేను, నేను ఖచ్చితంగా ఆయన పట్టుకుంటా, ఖచ్చితంగా నేను ఆయన కలుస్తా. ఆయన కలిసి, అయ్యా నీ గురించి వాగ్దానం చేయబడింది, నీ గురించి ప్రవచించబడింది, నువ్వు గుడ్డి వాళ్ళకి చూపిస్తావని, నువ్వు గుడ్డి వాళ్ళకి చూపిస్తావని, గుడ్డి వాళ్ళని నడిపిస్తావని చెప్పి నీ గురించి వాగ్దానం చేయబడింది యెషయా ప్రవక్త ద్వారా. ఇదిగో నేను గుడ్డివాడిగా ఉన్నాను, నాకు చూపుడు అని చెప్పి నేను అడుగుతాను. ఆ మెస్సియా కనుక నాకు ఇక్కడ కనపడితే నేను ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టని చెప్పి అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అనుకుంటున్న సమయంలో ప్రియసోదరులారా, అదే సమయంలో ఏ సమయంలో అయితే గుడ్డి భర్తమయ్యి యేసు క్రీస్తు కోసం లేదా మెస్సియా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, మెస్సియా యొక్క ప్రవచన గురించి ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు, అదే సమయంలో యేసు క్రీస్తు తన శిష్యులతో పాటు అనేక మంది ప్రజలు ఆయన్ని ఫాలో అవుతుండగా ఆ ఎరుకో పట్టణం నుంచి ఆయన బయటకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ సమయంలో ఆయన బయటకు వస్తున్న సమయంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా నడుస్తూ ఉన్నారు, లేదా గొడవగా ఉంది, అంతా కూడా ఒకసారిగా వాతావరణం మారిపోయింది. అప్పుడే సైలెంట్గా ఉన్నప్పుడుగా అప్పుడు ఏమైనట్టు అంత గొడవగా ఉంది, చాలా మంది ప్రజలు వస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే గుడ్డి భర్తమయ్యి ఆ చప్పుడు విని ఆయన అడుగుతున్నాడు ఒకరిని పట్టుకుని, అయ్యా ఏంటి ఇంత హడావిడిగా ఉంది, ఎంతమంది ప్రజలు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, అప్పుడు గుడ్డి భర్తమయ్యికి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన వెంబడిస్తున్న అందరూ కూడా వెళుతూ ఉన్నారని చెప్పినప్పుడు సోదరులారా అక్కడ చూడండి, ఆ గుడ్డి భర్తమయ్యి అప్పటికే యేసుక్రీస్తు గురించి విని ఉన్నాడు. యేసుక్రీస్తు ఏ కార్యాలైతే చేస్తూ ఉన్నాడో ఆ కార్యాల గురించి గుడ్డి భర్తమయ్యి విని ఉన్నాడు. యేసుక్రీస్తు గుడ్డి వారిని బాగు చేశాడని, గుడ్డి వారిని నడిపించాడని. ఆమేన్. సో యేసుక్రీస్తు గురించి ఎప్పుడైతే ఆ విని ఉన్నాడో, అదే సమయంలో మెస్సియా గురించి ఎప్పుడైతే ఈయనకు ఆలోచన కలుగుతూ ఉన్నదో, ఆ సమయంలో యేసుక్రీస్తు కనపడినప్పుడు, యేసుక్రీస్తు తారసపడినప్పుడు వెంటనే గుడ్డి భర్తమయ్యికి విశ్వాసం వచ్చింది. వెంటనే ఒక విషయం అర్థమైంది, అదేంటంటే నేను ఎప్పటి వరకు ఆలోచిస్తున్న మెస్సియా ఎవరో కాదు, హల్లెలూయా, ఇదిగో ఈ నజరేయుడైనటువంటి యేసే. సో మెస్సియా వచ్చినప్పుడు ఏ కార్యాలు అయితే జరుగుతాయని చెప్పి బైబిల్లో రాయబడిందో, పాత నిబంధనలో రాయబడిందో, గ్రంథాల్లో రాయబడిందో, అవన్నీ కూడా ఈ నజరేయుడైనటువంటి యేసు జీవితంలో జరుగుతున్నాయి కదా. కాబట్టి ఏనే మెస్సియా, హల్లెలూయా. సో ఏనే దావీదు కుమారుడు అని చెప్పి అప్పుడు వెంటనే విశ్వాసం కలిగింది, అని వెంటనే ప్రత్యక్షత వచ్చింది, అర్థమైపోయింది. చూడండి, అప్పుడు ఈ గుడ్డి భర్తమయ్యి ఏమని వస్తుందంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడు కేకలేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల జనాలు అందరూ కూడా చదివి ఆయన గద్దిస్తున్నారు. ఆయన తిడతాడే ఆపు, ఆయన ఏదో నజరేయుడు యేసు అయితే, ఆయన నజరేతు నుంచి వచ్చిన యేసు అయితే ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుంచి. ఒక ఆయన్ని అడిగారు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక ఆయన ఇదే క్వశ్చన్ చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అని అడిగితే నజరేతు నుంచి వచ్చాడు అని చెప్పగానే ఆయన వెంటనే అంటాడు, నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలరా? ఏమన్నాడు ఆయన? నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే, నజరేతు అనే ప్రాంతం అంతా చెడిపోయింది, అదేనా? సో ఈ ప్రజలు ఆ నజరేతు నుంచి వచ్చినటువంటి యేసు వెళుతున్నప్పుడు ఆ యేసును పట్టుకుని ఈ గుడ్డి మాట్లాడినటువంటి ఈ భర్తమయ్య ఏమంటాడంటే, నీవు దావీదు కుమారుడివి, నీవు మెస్సియా అని చెప్పి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ కళ్ళుండి చూడలేనటువంటి ఈ గుడ్డివారు ఆమేన్ ఏం చెప్తున్నారంటే, ఏ మనిషి రావు, నజరేతు నుంచి వచ్చాడు, అక్రమంగా పుట్టాడు, ఒక వచ్చి మోసగాడు, వాడిని పట్టుకొని నువ్వేమంటున్నావు? మెస్సియా అంటున్నావు, దావీదు కుమారుడు పెద్ద పెద్ద బిరుదులు ఇస్తా ఉన్నావు, ఊరుగా అని చెప్పి ఆయన్ని ఊరుకోబెట్ట చూస్తున్నారు, ఆయన్ని గతిస్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే వారు గతించే కొద్ది మొయ్యకు కేకలేసాడు. హల్లెలూయా. సో ఎందుకు కేకలేస్తా ఉన్నాడంటే, గుడ్డి భర్తమయ్యికి ప్రత్యక్షత వచ్చింది, గుడ్డి భర్తమయ్యికి విశ్వాసం వచ్చింది.
ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఈ యేసే మెస్సీ అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా, ఆ లేఖనాలన్నీ కూడా, ఆ గుడ్డి వాళ్ళకు చూపునివ్వటం, గుడ్డి వాళ్ళకు నడిపించడం, ఇవన్నీ కూడా ఈ యేసులో జరుగుతున్నాయి. కాబట్టి ఈయన మరి ఎవరో కాదు, ఆ తల్లి చిన్నప్పుడు చెప్తా ఉంది, ఆ తల్లి చిన్నప్పుడు చదివి వినిపించింది నాకు, ఈయనే మెస్సియా, హల్లెలూయా, ఈయనే దావీదు కుమారుడు, ఈయనే రాజు అని చెప్పి ఆయనకు అర్థమయ్యి ఆయన మరి ఎక్కువగా కేకలేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన కేకలు వేసే కొద్దీ వీళ్ళు అరిచే కొద్దీ ఇంకా ఎక్కువగా కేకలేస్తా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మత నిష్ఠులు వాళ్ళు ఎవరు గతిస్తుంది ఎవరంటే బహుశా ఆ మతానికి చెందిన వాళ్ళు యూదులు ఉండొచ్చు. ఆ యూదులకి యేసు క్రీస్తు అని చెప్పడానికి ఇష్టం లేదు, ఈ యేసు మెస్సీ అని వాళ్ళు నమ్మట్లా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు భర్తమై ఆ యేసు మెస్సీ అని చెప్పి నమ్ముతున్నప్పుడు ఆ విశ్వాసం మీద నీళ్ళు తెల్లని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమేన్. వాళ్ళందరూ కూడా యేసు మెస్సీయా కాదు, ఈ యేసు మోసగాడు, ఈ యేసు అబద్ధికుడు అని చెప్పి వాళ్ళు చెబుతున్న సమయంలో గుడ్డి భర్తమై మాత్రమే నిలబడి కాదు ఈ యేసే క్రీస్తు అని చెప్తా ఉన్నాడు. గట్టిగా కేకలేసి మరి చెప్తా ఉన్నాడు. విశ్వాసం ద్వారా యేసు క్రీస్తు అని నమ్ముతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసము ఎప్పుడైతే ఆయన నుంచి బయలు వెళ్ళిందో ఆ విశ్వాసం యేసుక్రీస్తుని ఆపింది. చూడండి, ఆయన బైబిల్లో ఇప్పుడు నేను చదువుకున్నాను, ఎంతమంది ఉన్నారంట అక్కడ? 46వ వచనం, వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోను. ఎంతమంది ఉన్నారట ఆయన చుట్టూ? కేవలం శిష్యులేనా? బహుజన సమూహం అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆయన చుట్టూ. కాబట్టి ఆ గొడవలో అంతమందిలో ఈ గుడ్డివాడైనటువంటి భర్తమై పిలిచే పిలుపు యేసుక్రీస్తుకు వినపడిపోవచ్చు, వినపడే అవకాశమే లేదు. కానీ యేసుక్రీస్తు ఆగాడు అక్కడ, యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఎందుకనంటే ఏది యేసుక్రీస్తుని నిలిపింది, ఏది యేసుక్రీస్తుని ఆపింది అంటే భర్తమ యొక్క కేక కాదు, భర్తమ యొక్క విశ్వాసం ఆపింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ సోదర సోదరులారా, నీ యొక్క కేక పరలోకానికి వినపడకపోవచ్చు, ఆమేన్, నీ యొక్క ప్రార్థన పరలోకానికి వినపడేంతగా బిగ్గరగా నువ్వు చేయలేకపోవచ్చు. అని నీ విశ్వాసం బలమైనదైతే, నీ విశ్వాసము బలం కలిగినదైతే, స్థిరమైనదైతే నీవు యేసుక్రీస్తుని తాకగలవు. నీ విశ్వాసం బలమైనదైతే, అది శక్తివంతమైనదైతే నీవు పరలోకానికి చేరుకోగలవు. నీ ప్రార్థన వెళ్ళగలుగుతుంది అక్కడికి. దానికి కారణం నువ్వు ఎంత బిగ్గరగా అరిస్తే పరలోకానికి వినపడుతుంది కాదు, కానీ నువ్వు విశ్వాసం ప్రార్థన చేసినప్పుడే నీ ప్రార్థన వినపడుతుంది. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తుని నిలపాలంటే నువ్వు వేయాల్సింది గట్టిగా కేకలు కాదు, కానీ నువ్వు చేయాల్సింది గట్టిగా అరిచి ప్రార్థన చేయడం కాదు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసంతో భర్తమై ఏం చేశాడంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు కాడు అని చెప్తున్నా సరిగే ఈయన విశ్వాసంతో ఆయనే దావీదు కుమారుడు ఎక్కువగా కేకలు వేశాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు కోసము భర్తమై నిలబడ్డాడు. ఆమేన్. యేసు క్రీస్తు వైపు ఆయన నిలబడ్డాడు, నమ్మాడు. అలాగే ప్రియ సోదరులారా, తర్వాత ఇంకో స్టోరీ చెప్తున్నాడు. ఒక సువార్థికుడు ఉన్నాడంట, ఆయన పేరు డానియల్ కర్రీ. ఏం పేరు? డానియల్ కర్రీ. సో ఆ సువార్థికుడికి ఒక రోజు కళ వచ్చిందంట. ఆ కళలో ఆయన పరలోకానికి వెళ్ళాడంట. పరలోక ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడంట, గేట్ దగ్గరికి. అక్కడ కొంతమంది దూతలు నిలబడి ఉన్నారు. ఇప్పుడు డానియల్ కర్రీ వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను భూమి మీద ఒక మంచి సువార్థికుడిని, కాబట్టి నేను పరలోకానికి వెళ్ళడం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటే వాళ్ళు అన్నారంట, అయ్యా నువ్వు సువార్థికుడు కావచ్చు, అయితే ఈ పుస్తకంలో నీ పేరు ఉంటేనే లోపలికి అనుమతి, లేదంటే పంపించమండి అని చెప్పి, ఒక నిమిషం ఆగండి మీ పేరు ఉందో లేదో చూస్తాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పుస్తకం మొత్తం వెతికారంట. వెతికితే ఎక్కడ కూడా డానియల్ కర్రీ అనే పేరు లేదు. వాళ్ళు చెప్పారు, అయ్యా డానియల్ కర్రీ అనే పేరు ఇక్కడ లేదు, కాబట్టి మిమ్మల్ని పరలోకానికి మేము అనుమతి ఇవ్వం అని చెప్పినప్పుడు డానియల్ కర్రీ వాళ్ళతో వాదిస్తున్నాడు. అదేంటండి నా పేరు లేకపోవటం ఏంటి,
నేను ఎన్నో సభల్లో ప్రసంగించాను. నేను భూమి మీద చాలా పెద్ద సువార్థికుడిని. నేను యేసుక్రీస్తు కోసం ఎన్నో సభలు పెట్టాను. ఎంతో మంది నేను మార్చాను. కొన్ని వేల మంది ఆత్మలు నేను యేసుక్రీస్తు కోసం రక్షించాను. యేసుక్రీస్తు తీసుకొచ్చాను. ఆ పేరు లేకపోతే ఒకసారి చూడండి, మళ్ళీ కనపడలేదు, సరిగ్గా చూడలేదేమో మీరు, ఆ పేరు లేకపోవటం ఏంటండి అన్నాడు. సరేనే మళ్ళీ ఒకసారి చూస్తామని చెప్పి మళ్ళీ చూస్తే ఆయన పేరు లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీ పేరు లేదు. అదేంటండి నేను లేకపోతానండి వాదిస్తామంటే అప్పుడు వాళ్ళు అన్నారు, కాదండి, మీరు ధవసింహాసనం తీర్పు దగ్గర మీ కేసుని మీరు వాదించుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి ఆ తీర్పు ఎదుర్కొని అప్పుడు ఆయన అనుమతిస్తే ఇక్కడికి రావాలా అని అంటుండగానే ఆయన ప్రయాణం వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడి సన్నిధిలోకి వెళ్తా ఉన్నాడు. దేవుడి సన్నిధిలోకి ఆయన వెళ్ళిపోయినప్పుడు కొన్ని వేల సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు తీసుకుంటే ఆయన కొన్ని వేల రెట్లు ఉంటే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు సింహాసనం నుంచి వస్తా ఉన్నట్టు. ఆ వెలుగు దగ్గరికి వెళ్తున్నాడు నేను. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెలుగు అడుగుతూ ఉంది, డానియేల్ కర్రీ, భూమి మీద నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా అడుగుతుందంట. ఉరిగినట్టుగా ఆ స్వరం ఎలా ఉంది? ఉరిగినట్టుగా, అది కోపంతో ఉన్నట్టుగా అడుగుతూ ఉంది. అప్పుడు ఆ వెలుగులో డానియేల్ కర్రీకి తను ఆడిన అబద్ధాలు, తను మాట్లాడినటువంటి చిన్న చిన్న తప్పులు అన్నీ కూడా ఆ డానియేల్ కర్రీకి అర్థమవుతున్నాయంట. ఆయన చెప్పేలోపే అర్థమైపోతా ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కనబడిపోతా ఉంది తన జీవితం అంతా కూడా. అప్పుడు మళ్ళా స్వరడిందంట, నువ్వు ఎప్పుడైనా అపవిత్రమైనటువంటి జీవితం జీవించావా, లేదంటే నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేసావా అని అడిగినప్పుడు ఆయన చేసిన చిన్న చిన్న దొంగతనాలన్నీ ఆయన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మాట్లాడలేని పరిస్థితి. ఆ సమయంలో ఆయన కాళ్ళు వణుకుతున్నాయట, భయం వచ్చేసింది. ఆ సమయంలో నిలబడలేకపోతున్నాడు ఆయన. ఎవరు? పెద్ద ఎవాంజలిస్ట్ ఆయన, గొప్ప సువార్థికుడు ఆయన, నిజంగానే గొప్ప సువార్థికుడు ఆయన భూమి మీద. సో ఆ విధంగా దేవుడి సన్నిధిలో నిలబడలేకపోతున్నాడు. ఆ సమయంలో ఇంకొక క్వశ్చన్ వచ్చిందంట, ఏంటంటే నువ్వు భూమి మీద పరిపూర్ణుడుగా ఉన్నావా అని అంటే ఆయన అన్నాడంట, నేను పరిపూర్ణుడుగా లేను తండ్రి అన్నాడు. అని ఇక ఉనికిపోతున్నాడంట. ఇక నెక్స్ట్ ఏమొస్తుంది, నీవు నరకంలోకి వెళ్ళు అన్న మాట కోసం ఎదురు వస్తా ఉన్నాడు. మిగిలింది అదే. సో ఒక గొప్ప సువార్థికుడు, అనేక వేల మందిని క్రీస్తు వైపు నడిపించినట్టు గొప్ప సువార్థికుడు. తన యొక్క సువార్త ప్రకటన కావచ్చు, తను జీవించిన జీవితం కావచ్చు, తను సాధించినటువంటి బైబిల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఏది కూడా ఆ సమయంలో అక్కడికి రాలేదు. ఏది కూడా ఆయన్ని తీర్పించి తప్పించలేకపోయింది. ఆ సమయంలో ఆ కర్కశంగా మాట్లాడుతున్నటువంటి ఆ స్వరానికి ఆపోజిట్ గా మెల్లమైనటువంటి స్వరం, తల్లి స్వరం కంటే మధురమైనటువంటి స్వరం, హల్లెలూయా, ఎంతో సుందరమైనటువంటి మృదువైనటువంటి రూపంతో యేసుక్రీస్తు వచ్చాడండి అక్కడికి. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి తన చుట్టూ నడు చుట్టూ చేయి వేసి డానియేల్ కర్రీ చుట్టూ అప్పుడు అన్నాడంట, తండ్రి డానియేల్ కర్రీ భూమి మీద పరిపూర్ణుడుగా జీవించలేదు. డానియేల్ కర్రీ భూమి మీద ఉన్నప్పుడు అనేక తప్పిదాలు చేశాడు. కానీ డానియేల్ కర్రీ ఈ భూమి మీద ఉన్నప్పుడు నా కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇతను చేసిన తప్పులన్నీ కూడా నా అకౌంట్ లో రాసుకో. హల్లెలూయా. నా విమోచన ఈ డానియేల్ కర్రీని పరలోకానికి తీసుకెళ్ళాం అని చెప్పినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి మనం ఈ భూమి మీద మన యొక్క నాలెడ్జ్ కావచ్చు, మన యొక్క పాండిత్యం కావచ్చు, మన యొక్క నీతి క్రియలు కావచ్చు, ఏవి కూడా అక్కడ సరిపోవు, ఏవి కూడా పనిచేయవు. కేవలము యేసు క్రీస్తు కోసం ఇక్కడ నిలబడ్డావా లేదా, ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు క్రీస్తు కోసం జీవించావా లేదా, యేసు క్రీస్తు చెప్పినట్టుగా ఈ భూమి మీద ఉన్నావా లేదా, అది మాత్రమే పరలోకంలో కౌంట్ అవుతుంది. అలాగే
గుడ్డి భర్తమయ్య కూడా తను చేసినటువంటి పాపాలు ఉండొచ్చు, తన జీవితం పరిపూర్ణంగా లేకపోయి ఉండొచ్చు, కానీ గుడ్డి భర్తమయ్యి ఆ దినాన ఆ క్షణాన యేసు క్రీస్తు కోసం నిలబడ్డాడు. వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు గారు, అతడు నువ్వు దావీదు కుమారుడు అంటే ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్వరాన్ని, ఆ భర్తమయ్యని అణచాలని చూస్తా ఉన్నప్పుడు ఆయన నిలబడి, లేదు ఆయన దావీదు కుమారుడు, ఈయన యేసే మెస్సీ అని చెప్పి గట్టిగా బిగ్గరగా కేకలేశాడు ఆయన. హల్లెలూయా. ఆ విశ్వాసంతో గుడ్డి భర్తమయ్య అరిచినప్పుడు యేసుక్రీస్తు నిలబడ్డాడు. హల్లెలూయా. యెహోషువ కూడా విశ్వాసంతో పలికినప్పుడు సూర్యుడు నిలబడిపోయాడు. ఆమేన్. అలాగే గుడ్డి భర్తమయ్య కూడా విశ్వాసంతో కేకలేసినప్పుడు, విశ్వాసంతో అరిచినప్పుడు ఈ దేవుని కుమారుడు కూడా నిలబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసము దేవుణ్ణి ఆపుతుంది. విశ్వాసము దేవుణ్ణి నీ వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేనట అసాధ్యం. గుడ్డి భర్తమయ్యగా విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఆగాడు అక్కడ. ఆమేన్. ఆయన ఎక్కడ ఆగాడు తెలుసా? ఎక్కడైతే యెహోషువ ఆ దూతను కలుసుకున్నాడు, కత్తి తీసేటువంటి దూతను కలుసుకున్నాడు, అదే సమయంలో అదే స్థానంలో ఇప్పుడు ఈ గుడ్డి భర్తమయ్యి మరలా శరీరంలో వచ్చినట్టు ఆ దూతను కలుసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దూత ఇప్పుడు శరీరంలో వచ్చింది, శరీరధారిగా వచ్చాడు ఆయన. యెహోషువకి ఎలా కనపడ్డాడు? దూతలాగా కనపడ్డాడు. ఈ సమయంలో ఆ దూతే యేసుక్రీస్తులాగా శరీరం తెచ్చుకొని వచ్చాడు. సేమ్ అదే ప్లేస్ లో యెహోషువకి ఎక్కడైతే కనపడ్డాడో అదే ప్లేస్ లో ఇప్పుడు భర్తమయ్యి ఆయన కలుసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కలుసుకున్నప్పుడు ఇప్పుడు యేసు అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, నేను నీకేమీ చేయగలుగుతున్నావు అని ఆయన పిలుచుకురండి అని చెప్పినప్పుడు చూడండి గుడ్డి భర్తమయ్య ఏం చేస్తా ఉన్నాడు? తను అడుక్కుంటున్నటువంటి అందులో ఆ దుప్పటి పరిచి ఆ దుప్పట్లో చిల్లర వేస్తారు. ఆ చిల్లర ఉన్నటువంటి దుప్పటిని ఏం చేశాడంట? తీసేసి పక్కన పడేసాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యేసు రమ్మన్నాడు అన్న మాట ఎప్పుడు తిన్నాడు? ఇక నాకు ఇది అవసరం లేదు, ఎందుకంటే నేను స్వస్థత పొందుకున్నాను అంతే. యేసు చూడటమే కావాల్సింది మనకి, యేసు దృష్టి మన మీద పక్కనే కావాల్సింది. హల్లెలూయా. ఇక ఏం చేసే మనకి అవసరం లేదు అని చెప్పి వెంటనే ఆ దుప్పటి ఇసిరేసి ఆ బట్ట ఇసిరేసి దిగ్గులు లేచి వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. అప్పుడు యేసు అన్నాడు, నీవు నన్ను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అన్నప్పుడు, నాకు దృష్టి పొందాలని నేను కోరుకున్నప్పుడు ఆయన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఏమన్నాడు? నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అంటున్నా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. సో ఈ రోజు కూడా ప్రియ సోదరి సోదరా, నీ రోగం ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, యేసుక్రీస్తు చేసేటువంటి ఆ కల్వరి శిలువలో కాచిన ఆ రక్తము, ఆ కల్వరి శిలువలో ఆయన పొందిన దెబ్బల మీద నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఏం చేశాడో దాన్ని నువ్వు నమ్మినట్లయితే నీకు ఈ రోజు కూడా స్వస్థత వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు స్వయంగా దేవుడు అండి, ఆయన ఏమంటాడంటే నేను నిన్ను స్వస్థపరుస్తున్నానంట, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. కాబట్టి మనకు స్వస్థత ఇచ్చేది ఏంటంటే మన విశ్వాసమైనది. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసం స్వస్థపరిచింది అన్నప్పుడు వెంటనే తను చూపు పొందుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళతో వేసి ఆయన కూడా యేసుక్రీస్తుతో పాటు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరురా, మనము విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడి పట్ల విశ్వాసం ఉంచడం అనేది చాలా అవసరమైనది. దేవుడిని ఆ విధంగా మనము విశ్వసిద్దాం. ఈరోజు నీ రక్షణ కొరకు నువ్వు దేవుణ్ణి నమ్మాలా, నీ స్వస్థత కొరకు దేవుడిని నువ్వు నమ్మాలా. ఈరోజు విశ్వాసం అంటే అదేదో అదొక కఠినమైన దానిగా మనం అందరం ఫీల్ అవుతున్నాం. కానీ నీకు రక్షణ ఇచ్చేది ఏంటంటే సింపుల్ విశ్వాసం, సాధారణమైనటువంటి విశ్వాసం. నువ్వు ఏమైనా నమ్మాలనంటే యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో కాచిన రక్తం ద్వారా దేవుడు నన్ను రక్షించాడు అని నమ్మితే చాలు, నువ్వు రక్షించబడినట్టు. ఆమేన్. అలాగే
ఆయన పొందిన దెబ్బల చేత యేసుక్రీస్తును స్వస్థపరిచాడు అని నమ్మినట్లయితే నీవు స్వస్థత పొందుకుంటావు. కాబట్టి నీ పాపం వలన విశ్వాసం ద్వారానే, నీ రోగం వలన విశ్వాసం ద్వారానే. ఆల్రెడీ యేసుక్రీస్తు మనకి రక్షణ ఇచ్చాడు, ఆల్రెడీ యేసుక్రీస్తు మనకి స్వస్థతనిచ్చాడు. ఈరోజు దాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే కేవలం నమ్మితే చాలు. హల్లెలూయా. ఏమి నమ్మాలి? దేవుడును రక్షించాడని నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుడును స్వస్థపరిచాడని నమ్మాలి. పరుస్తాడు కాదు. దేవుడు ఆల్రెడీ ఇదివరకే కలవలసిననే నన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్మితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. అది ఎంతటి రోగమైనా సరే, అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే, దాని నుంచి నువ్వు స్వస్థత పొందాలంటే నీవు కేవలము యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని, చేసి ముగించిన కార్యాన్ని నువ్వు నమ్మాలా. హల్లెలూయా. సో కాబట్టి క్రీస్తు గుడ్డి భర్తమై ఆ విధంగా నమ్మాడు కాబట్టి, యేసుక్రీస్తుని విశ్వసించాడు కాబట్టి ఆ రోజు ఆ గుడ్డితనం నుంచి అతను చూపు పొందుకున్నాడు, ఆ గుడ్డితనం నుంచి అతను విడుదల పొందాడు. ఆ విధంగా ఈ రోజు కూడా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తుని విశ్వసిద్దాం, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ పొందుకుందాం, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వస్థతని పొందుకుందాం, ఆరోగ్యాన్ని పొందుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు మమ్మల్ని దీవించిన గాక, దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ఓకే, 10:30 అయింది. మరి ఈ సమయంలో సాంగ్లు వచ్చి చిన్న కోరస్, ఆ తర్వాత ప్రార్థన చేసుకుని ముగిద్దాం. మనం అందరం లేచి నిలబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రం నాయన, స్తోత్రములు ప్రభువా, నీ స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ మీద ఎటువంటి శ్వాసం ఉందో ప్రభువా, గుడ్డి రసమై ద్వారా మేము తెలియజేసావు ప్రభువా. అవును ప్రభువా. ఓ నా తండ్రి, తన 2 కళ్ళు లేవు ప్రభువా. ఓ తండ్రి, అటువంటి సమయంలోనైనా తన నడిపిస్తున్నటువంటి తన కుమార్తెకు, తన భార్యకు బాగోలేనప్పుడున్నా ప్రభువా, తనను నడిపిస్తున్నటువంటి ఆ గొర్రెలను, ఆ పావురాలనైనా నీకు బలిగా అర్పించాడు ప్రభువా. అవును ప్రభు. ఇప్పుడు తనను నడిపించడానికి ఏ విధంగా ఆధారం లేదు ప్రభువా. అవును. ఓ తండ్రి, ఓనైనా వ్యక్తినైనా, ఓ తండ్రి, అయితే ఆలయంలో తండ్రి అనుకోవటానికి నడిపించే ఒక ఏది తండ్రి లేని స్థితిలో ప్రభువా. ఓనైనా నీవు వ్యవసాయ కాలంలో ఒకరు ఎరుకో కోటలో కుప్పగొలిచినటువంటి ఆ యొక్క స్థలంలో కూర్చోడు ప్రభువా. వ్యవస్థ ద్వారా నువ్వు ఏం కార్యాలు చేశావో, ఏ విధంగా నా తండ్రి గొప్ప కార్యములు చేసావో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తండ్రి. అదే నా తండ్రి యెషయా గ్రంథంలో నా తండ్రి మెస్సేజ్ వచ్చినప్పుడు, ఓ గుడ్డివారు కళ్ళు తెరవబడునని, మగవారు మాట్లాడతారని ప్రభువా. అనేకమైన కార్యాలు మాత్రమే వచ్చినప్పుడు జరుగునని అవన్నీ కూడా లేఖనాలకు జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో ప్రభువా. ఏదో తండ్రి, ఓనైనా ఆ యొక్క గుడ్డి పత్రమై ముందు నడిచిపోతూ ఉన్నావు ప్రభువా. కళ్ళు ఉన్నవారు ఒక మెస్సేజ్ చూడలేకపోయారు కానీ వ్యక్తి గుడ్డి పత్రమై ఆ మెస్సేజ్ చూడగలిగారు ప్రభువా. అవును ప్రభువా. కళ్ళు మాట్లాడినారు ప్రభువా. దాసుడు మాట్లాడే ప్రభువా. ఆ కేకలు యేసుక్రీస్తు ఆపలేదు కానీ ఇదిగో విశ్వాసం మాత్రమే స్తోత్రము చేస్తున్నాము. ఓ ప్రభువా, ఓ నాయన, మాకు విశ్వాసం కావాలని తెలియజేస్తావు ప్రభువా. అవును నాయన. నీకు దేవుడిపై విశ్వాసం ఉన్నట్లయితే నీ ప్రార్థనకైనా చేపుతానని చెప్పావు ప్రభువా. అవును ప్రభువా. స్తోత్రము చేస్తున్నాం తండ్రి. నా ప్రభువా, అటువంటి విశ్వాసం మాకు అవసరమైనది ప్రభువా. ప్రత్యక్షతో కూడినటువంటి విశ్వాసం మాకు అవసరమైనది ప్రభువా. తండ్రి, నీకే స్తోత్రము చేస్తున్నాము తండ్రి. ఏమైనా జ్ఞానుల కరి గురించి మాతో మాట్లాడావు ప్రభువా. ఎంతో సువార్త చేసి ఉన్నాడు, ఎన్నో కోటాలు పెట్టి ఉన్నాడు. ఇదిగో తండ్రి, తీర్పు దినమున ప్రభువా
పొరపాట్లు అయినా తనకు గుర్తొస్తా ఉన్నాయి ప్రభు. అవును ప్రభు. తనకు గుర్తొస్తూ ఇదిగో నేను ఏ మాత్రం పరిశుద్ధుడు కాను అని, నేను నరకానికి పాత్రమవుతానని తను అనుకుంటున్నటువంటి సమయంలో తన పక్షాన ఒక నెమ్మది స్వరముతో ప్రభు అవును నాయన యేసుక్రీస్తు మాట్లాడారు ప్రభు. అవును ప్రభు. స్తోత్రము ఓ తండ్రి, ఓ దయకరి, ఎన్నో పాపాలు ఎన్నో పొరపాట్లు ఉండవచ్చు కానీ ఇటు నా కొరకు నా సాక్షిగా భూమి మీద నిలబడ్డామని చెప్పావు తండ్రి. అవును నాయన. ఇటు పాపాలు నా ఖాతాలో సమయం ప్రభు అని మాట్లాడుతున్నావు నాయన. స్తోత్రము ప్రభు. ఎటువంటి జీవితాన్ని నేను జీవించిన ప్రభు, తనను యథార్థంగా లేనట్లయితే, నీ ఎదుట నేను పాపం చేసినట్లయితే ప్రభువా, నానానికి పాత్రలు అవుతారు నా తండ్రి. కలవరిలో నా కొరకు ఆ కలవరిలో యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం రక్షించిన ప్రభువాని స్తోత్రము చేస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారానే తప్ప మాకు ఎటువంటి రక్షణ లేదు ప్రభువా. ఆ సూచించబడిన యేసుక్రీస్తు రక్తము ద్వారానే నాకు విమోచన కలిగిన తండ్రి. అవును నాయన. అది కేవలం శ్వాసించమని చెప్పావు తండ్రి. అది పొందిన దెబ్బల చేత నువ్వు స్వసం పొందిన్నావని నువ్వు నమ్మని చెప్పావు ప్రభువా. అవును నాయన. ఆయన కాచి రక్తం ద్వారా విమోచన పొందిన్నాను, నేను రక్షించబడ్డానని విశ్వసించాలని తెలియజేసావు ప్రభువా. అవును నాయన. అటువంటి శ్వాసం మాకు దయచేయండి. అవును ప్రభు. మాకు మీరు చూస్తున్నప్పుడు మేము పరిశుద్ధులు కాదు తండ్రి. అవునయ్యా. ఎటువంటి నీతి మంత్రులు కాదు ప్రభువా. కేవలం శ్వాసముతోనే మేము నీతి మంత్రులు ఎంచబడ్డాము తండ్రి. స్తోత్రము ప్రభువా. నా రక్తము కలగబడిన ప్రతి వాడు నీతి మంత్రులుగా ఎంచబడాలని చెప్పారు దేవుడు ప్రభువా. మా కేవలం రక్షించబడలేదు తండ్రి, కేవలం నీ ద్వారానే మనం రక్షణ కలిగి ఉన్నాం ప్రభువా. స్తోత్రము స్తోత్రము. గొప్ప గొప్ప నామములు మాకు ఇచ్చినందుకు స్తోత్రము స్తోత్రము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, కావంటి రాతి ప్రేమించెను, కావంటి నీకు సర్కించెను, కావంటి
జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో గుడ్డి భక్తమయ్యే జీవితం ద్వారా విశ్వాసం అంటే ఏంటో మాకు తెలియజేస్తాం. విశ్వాసం ఎలాంటి కార్యాలు చేయగలుగుతుందో మాకు తెలియజేస్తాం. అయ్యా, విశ్వాసము దేవుణ్ణి ఏ విధంగా ఆపగలుగుతుందో మాకు తెలియజేస్తావు. విశ్వాసం ఏ విధంగా దేవుణ్ణి ఆకర్షిస్తుందో మాకు చూపించావు ప్రభు. అయ్యా, మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దయచేయండి నాయన. అయ్యా, మీ రక్షణను నమ్మగలిగే విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా, మాకు రోగం వచ్చినప్పుడు అయ్యా స్వస్థతను పొందుకోగలిగే విశ్వాసము దయచేయండి ప్రభు. అయ్యా, విశ్వాసం లేకుండా మీకు ఇష్టడేట అసాధ్యమని అయ్యా మీ వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక ప్రభువా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసం అనేది నీవిచ్చే బహుమానం అని బైబిల్లో రాయబడింది ప్రభువా. అది మాకు మేముగా సంపాదించుకునేది కాదు అయ్యా, మేము కష్టపడి సాధించుకునేది కాదు. విశ్వాసం అనేది దేవుడు వేసిందని బైబిల్లో రాయబడింది ప్రభువా. కనుక నా తండ్రి, మా పట్ల కృప చూపించండి అయ్యా. మీ కార్యములను అయ్యా నా తండ్రి, మీ యొక్క నామాన్ని నమ్మగలిగే విశ్వాసము మాకు దయచేయండి అయ్యా. రోగంలో ఉన్నవారు ప్రభువా, ఇదిగో నా తండ్రి, కలువరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత మీ స్వస్థత పొంది ఉన్నాము అన్న మాటను నమ్మడానికి సహాయం చేయండి ప్రభువా. మీ లేఖనములు యందు అయ్యా నా తండ్రి, మీ యొక్క మాట యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, మరి తాతయ్య దానియేలు తాతయ్యని ప్రభువా మీరు పిలుచుకున్నారు, మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో తండ్రి, సంవత్సరం గడిచింది నాయన. ఈ మొదటి జ్ఞాపకార్థ కోడిక అంటే ప్రథమ వర్ధంతి సందర్భంగా తండ్రి, తనను కోల్పోయినటువంటి కుటుంబానికి, ముఖ్యంగా నాయనమ్మకు అయ్యా ఓదార్పును దయచేయండి ప్రభు, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి, ఈ వాక్యము అయ్యా మీ వాక్యం ద్వారా అయ్యా తండ్రి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం, విశ్వాసం వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి వారి కుటుంబాల కొరకు అయ్యా. వారి కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారి కొరకు అయ్యా వారు విశ్వాసంతో మీకు ప్రార్థించేటువంటి విశ్వాసాన్ని దయచేయండి ప్రభు. తద్వారా ప్రభు వారు కోల్పోయినటువంటి, నశించిపోతున్నటువంటి వారి ప్రియులను ప్రభు వారు పొందుకోవడానికి, రక్షించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే విత్తబడిన వాక్యమును మీరు దీవించండి, ఆశీర్వదించండి, నూరంతరంగా ఫలింపులు దయచేయండి ప్రభు. విన్న వాక్యము ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి, మీ కృప తోడుగా ఉంచండి. అలాగే ఈ కూటమి ఏర్పాటు చేసినటువంటి సోదరుడు జోసెఫ్ గారిని, ఆయన కుటుంబాన్ని ప్రభు, ఆయన బిడ్డలను మీరు బహుగా దీవించమని, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, మీ కృప తోడుగా ఉంచి నడిపించమని అయ్యా. మరి ఈ సామాను ప్రభు, ఈ సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ నాయన బిగించినటువంటి సహోదరులను దీవించండి. అలాగే నాయన ఆటో ద్వారా ఇక్కడికి అయ్యా మీ బిడ్డలను తీసుకొచ్చినటువంటి సహోదరుని దీవించండి, ఆటో ఇచ్చిన వారిని దీవించండి ప్రభు.
అలాగే నా తండ్రి ఇక్కడ వాయిద్యం వాయిస్తున్నటువంటి సహోదరుడు మేకాని, అలాగే సహోదరుడు మార్కు గారిని కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే తమ పనులు పక్కన పెట్టి అయ్యా ఉదయం అంతా కూడా పనిచేసి అలసిపోయినప్పటికీ అయ్యా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించి వాక్యం ఉన్నటువంటి మీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు. ఆశ్రయించి మరి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప సమాధానములు సకల యొక్క పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనందరికీ అనుముఖ్యంగా ఈ కూటమిని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు జోసెఫ్ గారి కుటుంబమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడని నడిపించింది గాక. ఆమేన్. ఆమేన్. ఒక మూర్చబడిన అందరి వందనాలు. మరి ఎక్కడో అక్కడే ఉండండి, చిన్న పలహారం ఉంది, ఆ పలహారం తీసుకుని మీరు వెళ్ళవచ్చు. జీవాధిపతి జీవం కలిగిన తండ్రి, ఈ పలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి, పవిత్రపరచండి. అయా ఇక్కడున్న ప్రతి ఒక్కరి కూడా సరిపోనట్లుగా ఈ పలహారాన్ని దీవించమని వృద్ధి చెందించమని ప్రభావ. మరి ఈ పలహారాన్ని సిద్ధపరిచినటువంటి సోదరుడు జోసెఫ్ గారిని తన కుటుంబానికి అయా సమృద్ధిని దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. అది ఆఫ్ చేశారా?